ప్రేక్షకులకు నమస్కారం. విషయం వచ్చేసి చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్. ఒకరి మీద ఒకరు విపరీతమైన టారిఫ్లు విధించుకుంటున్నారు. చైనా మాత్రం అమెరికాకు భయపడడం లేదు. ఈ విషయాలన్నీ మీకు విశ్లేషించదలుచుకున్నాను. చైనా అమెరికాకి ఎందుకు భయపడతలేదో విశ్లేషించే ముందు నేను అమెరికాలో ఉన్నప్పుడు అమెరికాలో ఉండేటువంటి పరిస్థితుల గురించి మీకు కొంచెం విశ్లేషిస్తాను. అమెరికాలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమెరికాలో చిన్న చిన్న వస్తువులు గుండు పిన్ను నుంచి గుండు పిన్ను కానీ, పెన్సిల్ కానీ, పెన్ను కానీ, ప్లాస్టిక్ జగ్గు కానీ, ప్లాస్టిక్ బకెట్ కానీ, టేబుల్స్ కానీ, చైర్స్ కానీ, లాస్ట్కు చీపురు కట్టలు కానీ ఇవన్నీ కూడా అమెరికాకు చైనా నుంచే ఇంపోర్ట్ అవుతాయి, దిగుమతి అవుతాయి. ఎందుకంటే అమెరికాలో కానీ ఓ నాప్కినో, ఓ స్పూనో, ఓ చెంచానో, ఫోర్కో, ఇంకేదో చిన్న వస్తువులు చీపురు కట్టో ఇవి తయారు చేయాలంటే అమెరికాలో కంపెనీ పెట్టి వాడు దివాలా తీస్తాడు. ఎందుకంటే అమెరికాలో ఒక ఎంప్లాయీకి మినిమంగా ఇవ్వాల్సింది ఏంటంటే $2,500 నుంచి $3,000 ఇవ్వాలి ఒక ఎంప్లాయీకి, అది 8 గంటలు పనిచేస్తే. అదే చైనాలోనో ఇండియాలోనో $300 ఇస్తే 30 రోజులు పనిచేస్తాడు. అంటే చూడండి, ఒక ప్రొడక్షన్కు ఎంత తేడా వస్తుందో, 300 ఎక్కడ, 3,000 ఎక్కడ. సో ఆ 3,000 పెట్టి నీకు చీపురు కట్ట డాలర్లు పెట్టి ఒక వర్కర్ను ఉపయోగించుకొని కంపెనీలో ఒక చీపురు కట్టు, టిష్యూనో ఏదో తయారు చేస్తే అమ్ముకోవాలంటే ఎంత రేటు పెట్టాలో ఆలోచించుకోండి. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మీకు ఒక ప్రొడక్ట్ను, ఒక వస్తువును తయారు చేయడానికి అమెరికాలో విపరీతమైన ఖర్చు వస్తుంది. కానీ అదే చైనాలో చాలా తక్కువ ఖర్చు వస్తుంది. మీకెందుకు చైనా వస్తువులు మన దేశంలో కూడా భయంకరంగా కనిపిస్తాయి. ఫోన్ కార్ నుంచి పిన్స్, ఎన్నెన్నో ప్లాస్టిక్ వస్తువులు, ఎన్నో సెల్ ఫోన్లు, ఎన్నో వాచ్లు, ఎన్నో రకాల వస్తువులు మనకు చైనా గూడ్స్ మన దగ్గర కనిపిస్తాయి. అలాగే అమెరికాలో కూడా నిత్యావసరాలుగా పడేటువంటి వస్తువులన్నీ కూడా 70% వస్తువులు చైనా నుంచే వస్తాయి. అంటే అమెరికా చైనా మీద ఎంతగా ఆధారపడుతుందో చూడండి. మరి చైనాకు అమెరికా నుంచి ఏమొస్తాయంటే ఏరోప్లేన్లు, సాఫ్ట్వేర్లు, లేకపోతే సమ్ పార్ట్స్, దీన్ని దేశ రక్షణకు సంబంధించినటువంటి డిఫెన్స్కి సంబంధించినటువంటి పార్ట్స్ కొన్ని. వాళ్ళు ముఖ్యంగా బేసికల్గా అమెరికా చేసే బిజినెస్సే డిఫెన్స్ బిజినెస్. సో ఏ దేశం మీదనైనా నయానా భయానా వాళ్ళ వెపన్స్ను అంటే ఆయుధాలను అమ్మేసి సొమ్ము చేసుకుంటుంది. కానీ చైనాకు అవసరం లేదు. అందుకే చైనా మినిమంగానే చైనా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. కానీ అది అమెరికాకు అది కాదు, అమెరికా పూర్తిగా చైనా మీదనే ఆధారపడుతుంది. అప్పుడు నేను చూశాను, కోవిడ్ అప్పుడు ప్లాస్టిక్ కంటైనర్స్ దొరకక మేము ఎన్ని అవస్థలో పడ్డాం. పోయి న్యూజెర్సీకి, న్యూయార్క్ అంటే 300-400 మైళ్ళు పోయి వ్యాన్ల కొద్దీ వేసుకొచ్చుకొని ఇట్లా సేవ్ చేసుకునే వాళ్ళం స్టోర్లో. ఎందుకంటే దొరికేటి కావు. ఇంకా ఇప్పుడు పరిస్థితి మీరు చూడండి, ఒకసారి బ్యాన్ చేస్తే చైనా నుంచి అమెరికా ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేయబోతుందో చూడండి. అందుకే చైనా ఎందుకు భయపడడం లేదంటే దానికి ఇప్పుడేమో వెపన్స్ కొనుక్కొని అమెరికా నుంచి దిగుమతులు చేసుకొని బతకాల్సిన అవసరం లేదు. అందుకనే చైనా అంత గట్టిగా ఉంది. సో ఇప్పుడు అమెరికా మెల్లమెల్లగా దిగొస్తున్నట్టు కనిపిస్తుంది. చూశారు కదా, నిన్న ఒక్క చైనాకు తప్ప మిగతా అన్ని దేశాలకు టారిఫ్ను నిలిపేసింది. ట్రంప్కు ఇప్పుడు జ్ఞానబోధ అయింది. ఎందుకంటే వారు అంటారు చూడు, అంత ఇల్లు తగలబడ్డాక ఆకులు పట్టుకున్నారు చందంగా. ఇప్పుడు అతనికి మొత్తం ఎకానమీ అంతా దెబ్బతిని ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి రివర్స్ అయిన తర్వాత కొంచెం దారికి వస్తున్నాడు ఇప్పుడు. అందుకే దాని ఫలితం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా టారిఫ్ను 90 రోజులు ఆపేసాడు. కానీ చైనాకు మాత్రం పెంచుతున్నాడు. ఏంటంటే కింద పడ్డా మీ చేయి నాదే అనే సందంగా చైనాతోటి ఇప్పుడు ఇమ్మీడియట్గా దిగిపోతే పరుగు పోద్దని ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఇది కూడా చాన్నాలో నిలబడదనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అమెరికా చైనా మీద ఎంతగా ఆధారపడిందో ఆలోచించుకోండి. అందుకనే అమెరికా ఎప్పుడైనా సరే చైనా మీద ఆధారపడాల్సిందే. చైనాను ఏదో భయపెట్టిస్తా అని చెప్పి ట్రంప్ ప్రగల్భాలు పలికితే అది జరగదు. ఇది ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.